బషీరాబాద్ మండలం భోజానాయక్ తాండా గ్రామ సర్పంచ్కు మేము చెప్పిన వారిని ఎన్నుకోవాలంటూ కొందరు వ్యక్తులు గ్రామంలో పంచాయతీ వేసి గ్రామస్తులను బెదిరింపులకు పాల్పడ్డారని శుక్రవారం గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మేము చెప్పిన వారికే ఓటు వేసి ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని, ఎవరు పోటీలో ఉండరాదని బెదిరించినట్లుగా వారు తెలిపారు. పోటీలో ఉంటే వారిని కొడతామని బెదిరించినట్లుగా తెలిపారు. బియ్యం వేస్తారేమని అడిగనికి పోయినాను. పోతే నువ్వు అక్కడ అలా ఇంటికి పోయినా అంటే నేను పోయలేను అన్న. మళ్ళా పోతీవంటే మంచిగా లేదు, దెబ్బలు పడతాయి చూడాను వాళ్ళు అన్నారు. ఇక ఎంటసిరి ఏమైతుందో ఇక ఎంటసిరి మాకు తెలియదు అని చెప్తున్నారు. అంత న్యాయంలా న్యాయం చేసేటప్పుడు అక్కడ పోతే మిమ్మల్ని కొడతామని ఇది ఒకటి అన్నారు. చూడు సార్, ఓటేస్తే కొడతారు కదా, ఓటేస్తే కొడతామన్నారు. చూడు ఇది ఒకటి. మాకు ఎలక్షన్ కావాలి. ఆడవిలలో ఏమంటున్నారు, ఎవ్వరి రూపాయలు ఉంది మాకు కావాలి, మాకు మంచి పని కావాలంట కూర్చున్నారు. ఇంకా జోడు పటేల్ దీని మీద మీది కూడా దయ ఉంచండి. ఎప్పుడైనా పిలిచిన పటేల్ ఫస్ట్ గురి చేయొద్దు, ఇష్టం అందరూ తక్కువ నిలబడి. ఈ సంగతి డబ్బుతోని బీట్ పెట్టడం ఈ పద్ధతి కాదు. మనం ఏదైనా లేకపోతే లేదు అని అంటే వాళ్ళేమంటారు, మేమే పెద్దోళ్ళము, ఆడోళ్ళు ఎవరు అవసరం లేదు, మగవాళ్లతోనే ఇష్టం మాకు. అది కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ వచ్చి వాళ్ళు డిసైడ్ చేసిండ్రన్నమాట. నేనన్నా మీరు పాట వేలం పాట పాడినట్టు పాడుతున్నారు గాని ఖర్చు అయినా గానీ ఈ పేద ప్రజలకు ఆడవాళ్లు ఈ రోజు లెట్రిన్ కి రోడ్ల మీద పోతున్నారు. ఈ పని నేను సొంతంగా చేపిస్తా, ఈ పని అయితే ఫస్ట్ చేపిస్తా, కానీ డబ్బుల విషయం మాత్రం నేను అన్నాను అని అన్నాను. అయినా కాదు పని ఎవరైనా చెప్పిస్తారు, ఇక్కడ డబ్బే కావాలి, వేలం పాటనే పడాలి. 30 లక్షల వరకు ఎవరు వస్తారో అంతవరకు కూడా చూస్తాము. నేను చెప్పి వచ్చేసానండి, నా వల్ల కాదు. నేను మాత్రం ఎలక్షన్ లో నేను నామినేషన్ వేస్తాను, నేను పోరాడతాను. ఆ తర్వాత మీ ఇష్టం. ఓడిపోయినా ఈ ప్రజలు నాకు ఓటమి పాలు చేశారంగా వెళ్తానని నేను వచ్చేసానండి. చేరలేదండి, మేము ప్రజల పక్షాన్నే ఉన్నాం. మేము ఇంకా తాండాకు ఒక మంచి పని చేయాలే ఉద్దేశంతోనే ఇక్కడ కరెక్టే. ఇక ఇంటి ముందర పోతే మేము కొడతాం చేస్తాం అన్నది కరెక్టే. ఒకటి తమాంగో పోస్ట్ వాళ్ళు వితౌట్ ఏమో నలుగురేమో ఇక్కడ తండ్రు. వీళ్ళు ఖచ్చితంగా ఇక్కడ టీఆర్ఎస్ నుంచి మా శాఖగాను అంటాను అనుకుని నేను ఇప్పుడు ఏమైతే మనం ఇది అవుతామంటానని తండంతా మండలు చెప్తున్నారు. ఎవరు వాళ్ళు 8 మంది టీచర్లు ఉంటారు. ఒకడు బాలరాం, ఇంకోటి ఏమి రాజుది ఎక్కువ అనుకో కండిషన్. ఇక్కడనేమో మోహన్ అంటాను ఉంటాడు, ఇక్కడనే ఉంటాడు వాడు, వీడు ఏసగాడు. ఒకడు ఇంకోడు గోపాల్, ఇంకోటి ఎవరప్ప అంటానంటే 6 మంది టీచర్ పోస్ట్ వాళ్ళు ఉన్నారు. ఇట్లా ఒక్కరు ఇది ఆడపిల్లల సీట్ కదా పట్టే. ఈ సీట్ కు ఆడోళ్లే కోసిస్ చేసుకున్నాలి, ఆడోళ్లే మాట్లాడుకున్నాలి, ఆడోళ్లే చేసుకున్నాలి కదా. దీంట్లో మగ పిల్లలది ఏం సంబంధం లేదు కదా. వాళ్ళు ఆడోళ్ళు ఎవరికి ఎన్నుకుంటారో, ఎవరితో పని తీసుకుంటారో ఆడపిల్లల పని. 50 సంవత్సరాల నుంచి మగ పిల్లలు చేసి ఏం చేసిండ్రు. మాకు చాలా తిప్పలు ఉన్నదంటాను ఆడపిల్లలు మొత్తుకుంటున్నారు. మాకు దొడ్డి బాగాలేదు, రోడ్ బాగాలేదు, మాకు చంబట్కా వనికి మాకు తిప్పలు ఉన్నాయి, చుట్టూ చేన్లు ఉన్నాయి, బాత్రూమ్ లేవు. తిప్పలు పడితే ఈ అమ్మాయి ఏం చేసింది, ఇప్పుడు నిలబడే అమ్మ ఇంటింటికి నేను కట్టిస్తా, మీ ఇబ్బంది ఏమున్నది నేను చూసుకుంటా.
మీ బాధ ఏమున్నది ఎంట పెట్టుకొని నేను చేస్తా. ఆ పైసలు రాకుండా కానీ నా చేయితోని పెట్టి నేను చేపిస్తామ్మా. మీరు 4 దినాలు ఒప్పుకోపడం. ఒక 2 దినాలు JCB తెచ్చి మొత్తం గుంతలు కొట్టించి నేను చేయని మాకు ఎవరిని అడవిలలో ఎవరిని కేవించకుండా అక్కడ దేవుని కాడ పోయి సపరేట్ 40-50 మందిని జమ చేసుకుని 40-50 మంది కూడా లేరు. 20-30 మంది ఉన్నారు. వీళ్ళు ఒక 9 వాళ్ళు మొత్తం ఈ తాడు వెనుకొని మాకు ఇవ్వని తెలియనట్లు అక్కడ బయట పోయి మాట్లాడుకొని వీళ్ళు అయిపోయా మా తండ. ఆ తండ గెలిచినట్లని. ఇక వీళ్ళు అంటానంటే ఏకగ్రంగా చేసుకుంటే సర్పంచ్ అయిపోయాం. అది ఓటు వేసేదే లేదు అనుకుంటారు. ఎవరైనా ఒక్క అడవిలో బయటికి వెళ్ళకూడదు. సంతకం తీసుకుంటున్నారు కాగితం రాసుకొని. ఒక్క అడవిలో బయట వెళ్ళలేదు. ఒక్క మగ పిల్లలు ఎక్కడ ఆ సందులో కనిపించకూడదు. కొట్టి చంపుతాము, లాఠీ తీసుకొని పోదాము. ఒక్క కొడుకుని ఉంచేది లేదు. మొత్తం తెల్లారు ఈ గొడవ నడుస్తుంది. ఎవరంటుండ్రు? ఈ 9 మంది కలిసి చెప్తున్నారు. టీచర్లు 4 వితౌట్ వాళ్ళు తండోళ్ళు తత్తిమలు బయట అక్కడ పని చేసేటోళ్ళ 20 సంవత్సరాల నుంచి వాళ్ళ ముఖాలు లేకుండే నిన్న వచ్చి బీట్ ఎక్కించాడు. ఒకటి 5 లక్షలు, ఒకటి 8 లక్షలు, ఒకటి 9 లక్షలు లక్షలతోనే ఎక్కిండు. నిన్న లాస్ట్ 13 లక్షల దాకా ఇదే పైసల్లో నేను తండంతా మంచిగా చెప్పిస్తా కదా. మీ చెట్ల ఎందుకు ఇత్తు పైసలు? నేను ఆడవిళ్ళను మొత్తం తీసుకొని గల్లీ గల్లీ వాళ్ళ తిప్పలేమోనని నేను చెప్పిస్తా. మీకెందుకు ఇత్తు పైసలు అంటానని ఆయమ్మ. ఇక వెళ్ళామా చెప్పిస్తాను చెప్పి చూపి అంటానంటే ఇలా నుంచి సురు చేస్తా అంటానని ఇక ఆడపిల్లలందరూ వచ్చి కూర్చున్నారు. మాకు కావాలి నువ్వే ఎవరు ఈమె కావాలి. అక్కడికి వెళ్ళి వాడు రాజు అనేటోడు టీచర్ ఉన్నాడు. ఎవరికి వెళ్ళి చేసుకొచ్చిన పెళ్ళం వాని ఠికానా ఆడు ఉన్నాడు. వాళ్ళ లెక్కనే ఈయనమని నడుస్తుంది. దీనికి ఏం చేస్తారో ఏమో. దీని పరిష్కారం రేపటి నాటికి గండిలో చంపుతాము. ఆడ రాత్రి వెళ్ళకూడదు. కొట్టి చంపుతాము, పట్టి చంపుతాము. యా కొడుకు అంటే రేపటి నాటికి కష్టం. 5-6 మంది ఏమైనా చేసి అక్కడ పోయి కూర్చుంటారు. మన తండ పాలైతే తిరిగి వచ్చే మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.